హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాషికావ్లాగ్స్. ఈరోజు దేవి నవరాత్రిలో రెండవ రోజు కదా. అమ్మవారు మనకు ఈరోజు శ్రీ గాయత్రి దేవి అలంకరణ రూపంలో అయితే దర్శనమిస్తారండి. అయితే నేను అమ్మవారి కోసం పులిహోర చేస్తున్నాను, చింతపండు పులిహోర. స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తే సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరలా అయితే టేస్ట్ వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే 2 గ్లాసుల బియ్యం నేను తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి గుప్పెడు చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు బియ్యం నానబెట్టుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇంకా అన్నం ఉడికేటప్పుడు లాస్ట్లో అయితే పసుపు కనుక వేస్తే పులిహోర చాలా చక్కగా అందంగా కనిపిస్తుందండి చూడడానికి. అన్నం వార్చేసుకున్నాం కదండి, ఇది ఆవిరిపోయేంత వరకు ఇలా ఉంచుకుంటే వాటర్ అంతా పోయి పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. ఈలోపు మనం ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇంకా చిన్న అల్లం ముక్క, ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా తుంచుకుని పక్కన పెట్టేసుకుందాం. పులిహోర ఎప్పుడు కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాక స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఒకటి వేస్తాం ఇంకొకటి వేయం, కంగారు అయిపోతుంది. నేనైతే అన్నీ సిద్ధం చేసుకున్నాకే స్టార్ట్ చేస్తాను. అయితే చింతపండు గుజ్జు కూడా తీసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు తీసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొన్ని వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అన్నం కూడా ఒక గిన్నెలో చల్లారి పెట్టుకుందాం. అన్నం చల్లారితే పులిహోర బాగుంటుందండి, కలుపుకునేటప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని మూకిడి పెట్టుకుని 3 గరిటెల ఆయిల్ వేసుకుని వేరుశనగ గుళ్ళు కూడా వేపించుకుని తీసుకోవాలండి. అదే ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మంట ఎప్పుడు కూడా, లేకపోతే మాడిపోతాయి పోపు దినుసులు. ఇంకా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుని ఇవి కూడా వేగించుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్లోనే. ఇంకా కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది కదండి, మంచి అరోమా అయితే వస్తుంది. ఇంకా వేగిపోయాయి కదండి, ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. చింతపండు గుజ్జు వేసిన తర్వాత, చింతపండు గుజ్జు ఎప్పుడు కూడా మనకి చిక్కగా ఉంటేనే త్వరగా అవుతుందండి, పలచగా ఉంటే త్వరగా అవ్వదు, ఇంకా అంత టేస్ట్ కూడా అనిపించదు. ఇంకా వేసిన తర్వాత 2 స్పూన్ల ఉప్పు, ఇంకా కొద్దిగా పసుపు వేయాలండి. పసుపు 1 స్పూన్ అయితే నేను వేసేస్తున్నాను. నేనైతే పసుపు ఎక్కువే వేస్తానండి, హెల్త్కి చాలా మంచిదండి పసుపు. ఎప్పుడు కూడా కర్రీస్లో కూడా పసుపు ఎక్కువగా వాడతాను నేనైతే. ఇంకా మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి, చింతపండు గుజ్జు ఉడుకుతుంది. ఈలోగా ఆవాలు దంచుకుందామండి. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. ప్రసాదం పులిహోరకైతే ఇలా ఆవాలు దంచుకుని వేస్తే పులిహోర చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. గుడిలో పెట్టే ప్రసాదంలా అయితే అనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా దంచుకోవాలండి. మిక్సీలో కంటే దంచుకుని వేస్తే టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు గుజ్జులో ఈ ఆవపిండిని కూడా వేసేసుకోవాలండి. ఆవపిండి చాలా చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఆవాలు. ఆవపిండి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చింతపండు గుజ్జు అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలండి. వేడివేడిది వేసేస్తే రైస్లో అంత బాగోదు, ముద్దగా ఉంటుంది పులిహోర, పొడి పొడిలాడుతూ మనకు రాదు. ఇంకా వేరుశనగ గుళ్ళు కూడా అప్పుడే వేసుకోవాలండి, క్రిస్పీగా నోటికి తగిలి కమ్మగా ఉంటాయి. పులిహోర చూస్తుంటే నోరు ఊరుతుందండి. ఇంకా అమ్మవారికి పెట్టేసి నైవేద్యం ఎప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. అయితే చివరిలో కొద్దిగా బెల్లం ముక్క వేసుకుంటే కనుక పులిహోర టేస్టీగా కమ్మగా ఉంటుందండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ని షేర్ చేసి కామెంట్ చేయండి.